యానంలో చెత్త పరిపాలన, చెత్త రాజకీయం చూడండి ఎలాగుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, మొత్తం ఏరియాలన్నీ చెత్త చెత్త కింద ఉన్నాయి. మరి ఇదే రాజకీయం అంటే చెత్త పరిపాలన రాజకీయం. మరి 15 లక్షలు పరిపాలన అప్పుడు ఎంత రోడ్లు నీట్గా ఉన్నాయి, మరి ఇప్పుడు ఏమో 40 లక్షలు తీసుకున్నప్పుడు మరి పరిపాలన ఎలాగుంది. మరి అశోక్ గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజల్ని మరి ఈ చెత్తలో పడేశారు జనాలందరినీ, ప్రజలందరినీ. మరి ఇటువంటి రాజకీయ నాయకుని మనం నమ్ముకుని ముందుకు వెళ్తే మళ్ళీ చెత్త మన బతుకులు చెత్త కింద ఉంటాయి. కాకపోతే ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చెత్త నుంచి మాకు ఇంకో 15 రోజులు విముక్తి కలుగుతుంది. మల్లాడి కృష్ణారావు గారి పరిపాలన అయితేనే బాగుంటుంది. ఇటువంటి చెత్త, దోమలు, మలేరియా రోగాలు అన్నీ వస్తాయి. అసలు ఇటువంటి చెత్తలో జీవిస్తే ప్రజలు. ఒకసారి అశోక్ గారు మరి మీ పాలన ఎంత చెత్తగా ఏడుతుందో యానంలో, ఒకసారి యానం ప్రజలు, మహిళలు అందరూ కూడా గ్రహించుకుని ఒకసారి ఆలోచించి ఈసారి ఎవరినైతే మనం ముందుకు తీసుకెళ్తే మన ఒక యానం బాగుంటుంది, ఊరి పరిపాలన బాగుంటుంది, ఊరు ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించి ఈసారి ఓటు అనేది వేయండి. ఈసారి మన నాయకుడు ఎలాగని ఈసారి మా మల్లాడి కృష్ణారావు గారు వస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన ముందు రోడ్డులో ఎంత శుభ్రంగా ఉండేయో మాకు అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలుసుకునేదే. మళ్ళీ అటువంటి చెత్త రాజకీయ నాయకుని మళ్ళీ మనం తీసుకొచ్చి మన బ్రతుకులు మళ్ళీ చెత్తలో మనం పాడేసుకోవద్దు. ఈసారి ఖచ్చితంగా మన ఓటు అనేది మన కృష్ణారావుని గెలిపించుకుని మన యానాన్ని పరిశుభ్రంగా చూసుకుందాం. చెత్త ఎలా ఉంటుందండి అది? మేము వాళ్ళకి 2-3 రోజులు చెప్తే వచ్చి తీస్తున్నారు, మళ్ళీ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ చెత్త వచ్చేస్తుంది. ఎందుకంటే అది 5 సంవత్సరాల క్రితం డైలీ పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు రావట్లేదండి. 2 రోజులకు వస్తున్నారు, 3 రోజులకు వస్తే తెలియదు. ఒకవేళ వచ్చిన పొద్దున్న వస్తారో సాయంత్రం వస్తారో తెలియదు. బయట పెడేద్దాం ఆవులు కట్టేసిన రోడ్డు అంతా గత్తర చేస్తున్నాయి. దానివల్ల దాసి ఇక్కడ తెచ్చిపోయేస్తున్నారండి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, లేదంటే ఇక్కడ వేస్తున్నారు. ముందుగా ఎప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోతే గొడవ ఉండదు. దీనివల్ల దోమలు గట్ట వచ్చి డెంగ్యూ, మలేరియా, ఇలా టైఫాయిడ్ ఫీవర్లు కూడా వస్తున్నాయండి. మా ఇంట్లో కూడా టైఫాయిడ్ వచ్చి 2 అలాగే ఉన్నారు.